నెల్లూరు నగరంలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నెలకు 4 రోజుల పాటు క్షేత్ర పర్యటనలు చేస్తూ ఫిర్యాదులను స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే వచ్చిన ఫిర్యాదుల్లో 50% పైగా సాల్వ్ చేశామన్నారు. అటు మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి కోట్ల రూపాయలు లూటీ చేసిన ఘటనలో బాధ్యులను వదలమని మంత్రి హెచ్చరించారు. ఎంత పెద్దవారైనా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటోన్న ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. జిల్లాలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎలాంటి అర్జీలు వచ్చాయి, ఎలాంటి సమస్యలు ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారో దీని గురించి మరి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈరోజు నెల్లూరు నగరంలో మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లా కలెక్టర్లో ప్రజల సమస్యలపైన ఫోకస్ పెట్టారు. సార్ ఎలాంటి సమస్యలు మన దృష్టికి వచ్చాయి? అంటే ఈరోజు యాక్చువల్గా ప్రజా సమస్యల మీద అటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మళ్ళీ వాళ్ళ కింద అధికారులందరితో ఇవాళ యాక్చువల్గా నేను ప్రజా సమస్యల మీద పెట్టడం జరిగింది. ఇందులో 299 మంది మొత్తం అప్లై చేశారు. ఇందులో సుమారుగా 50% ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగాం. మరొక 50% ప్రాబ్లమ్ చేయడానికి ఇంకా కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఎక్కువగా రెవెన్యూ ప్రాబ్లమ్స్, అంటే కొన్ని మున్సిపల్ ప్రాబ్లమ్స్, కొన్ని రెవెన్యూ ప్రాబ్లమ్స్, కొద్దిగా మాత్రం పోలీస్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అయితే రెవెన్యూ ప్రాబ్లమ్స్లో కోర్టులు పోయి ఉన్నారు. అందువల్ల వెంటనే అక్కడికక్కడ డెసిషన్ తీసుకునే పరిస్థితి కాదు. కోర్టులలో ఉన్నందువల్ల కోర్టులలో అటు ప్రైవేట్ వాళ్ళు ఇద్దరు పోయి ఉన్నారు, కొన్ని గవర్నమెంట్ ప్రైవేట్ పోయింది. కోర్టులలో కొన్ని స్టేలు ఉన్నాయి, కొన్ని వచ్చి ఇంకా నెంబరింగ్ ఇచ్చున్నారు. అందువల్ల ఆ సమస్యలు సాల్వ్ చేయలేకపోయాం. ఎందుకంటే అవన్నీ లీగల్గా పరిశీలి చేయాలని కలెక్టర్ గారు చెప్పారు, అది వాస్తవం. అయితే మున్సిపల్ శాఖలు ఏదైతే ఉండే వాటిని మెజారిటీ యాక్చువల్గా సాల్వ్ చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హౌసింగు, ఈ టిట్కో హౌసెస్ యాక్చువల్గా అంతకుముందు ₹1,00,000 కట్టిన వాళ్ళు, 50,000 కట్టిన వాళ్ళు వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇస్తామని యాక్చువల్గా వాళ్ళు ప్రామిస్ చేసి రాసేసి శాంక్షన్ చేయమని. ఈ విధంగా ఈరోజు దాదాపు ఉదయం కరెక్ట్గా 10:59 స్టార్ట్ చేస్తే 5:49 దాకా కంటిన్యూస్గా అధికారులందరూ చేశారు. వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అక్కడికక్కడ సాల్వ్ చేయాలని. బుచ్చిరెడ్డిపాళెంలో ఒక లేఅవుట్లో ఏదైతే ఓపెన్ స్పేస్ ఉందో దాన్ని ఆక్యుపై చేసుకొని ఇటుకలు బట్టి చేస్తున్నారంటే నేను అధికారులకు ఆదేశించాను, అక్కడికి పోయి నాకు వీడియో చూపించండి అని. అక్కడికి పోయి వీడియో చూపించారు. చూపిస్తే అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఆ వర్క్, అంటే ఆ కన్స్ట్రక్షన్ వర్క్ యాక్చువల్గా ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు అతను వెకేట్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అదేవిధంగా టౌన్లో కూడా కొన్ని బిల్డింగ్స్కి సంబంధించి ఇబ్బందులు ఉంటే వాటిని కూడా చేశాం. అదేవిధంగా సన్న రోడ్డు అంటే 15 అడుగులు 20 అడుగులు ఉన్నప్పుడు G+1 అలా శాంక్షన్ చేయట్లేదు. దానికి సంబంధించి కూడా మున్సిపల్ శాఖలో గతంలో జీవో ఇచ్చున్నారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసేదానికి చేయమని అధికారులకు ఆదేశించారు. ఇవాళ కూడా అలాంటి కేసులు వచ్చినాయి కొన్ని. సార్ మాది 15 అడుగులు వెడల్పు, 20 అడుగులు వెడల్పు, నేను G+1 వేసుకున్నాను, అధికారులు నాకు పర్మిషన్ ఇవ్వలేదని ఇచ్చారు. వాటికి ఆల్రెడీ నేను నిన్న కూడా రివ్యూ చేసి విజయవాడలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అది కానీ వస్తే చాలా మందికి ఉపశమనం కలుగుతుంది ఇబ్బంది లేకుండా. దాన్ని కూడా వీలైనంతకి ఈ మంత్ ఎండింగ్ లోపల దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సార్ ఏదైతే నగరపాలక సంస్థలో కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసిన కేసు ఇప్పటికీ అది ఇంకా తేలలేదు, ఇంకా అరెస్ట్ కాలేదు. దీన్ని కొంతమంది పెద్దలు, గతంలో ఉన్న పెద్దలు ఈరోజు టీడీపీలో ఉండి వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? ఎటువంటి పెద్దలున్నా ఎవరున్నా సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు దాని మీద యాక్చువల్గా యాక్షన్ ఇవ్వమని. మన కలెక్టర్స్, ఎస్పీలు కాన్ఫరెన్స్ జరిగితే ఎస్పీ గారు కూడా సీఎం గారు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అందువల్ల దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగి ఖచ్చితంగా దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 2014-19లో కన్నా ఈసారి నెల్లూరు సిటీలో ఎప్పుడూ లేని విధంగా 74,000 ఓట్ల మెజార్టీతో నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించారు. ఎప్పుడు అనినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానో, నేను పట్టణ శాఖ మంత్రి అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ కూడా నెల్లూరుకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ నెలకి 4 రోజుల్లో నెల్లూరు నగరంలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని అప్పటికప్పటికే పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు 290 అర్జీలు వస్తే 50% అక్కడే పరిష్కరించడం జరిగింది. కొన్ని రెవెన్యూ సంబంధించి కూడా ఎక్కువ రిపోర్ట్స్ వచ్చాయి, ఈ యొక్క అర్జీలు వచ్చాయి. వీళ్ళన్నీ కూడా కోర్టులో ఉన్నందువల్ల కొన్ని పరిష్కారం కాలేదు. ఇవి కూడా అతి త్వరలో పరిష్కరించారు.
పరిష్కరిస్తాం. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ నెల్లూరు నగర అభివృద్ధికి నేను తోడ్పాటు చేస్తాను. ఈ సమస్యలన్నీ కూడా ప్రతి నెల 4 నెలలకి 4 రోజులు అందుబాటులో ఉంటాను కనుక సోమవారం ప్రతి డేట్లో కూడా ఈ ఏదైతే ప్రజా విజ్ఞప్తుల దినం జరుగుతుందో ఆ రోజు కలెక్టర్ ఎస్పీలతో పాటు నేను కూడా పాల్గొనడం జరుగుతుంది. అదే కాకుండా వారానికి ఒక రోజు కూడా నెల్లూరు నగరం విస్తృతంగా పర్యటించి ప్రజలకి అందుబాటులో ఉంటాను కూడా నారాయణ తెలియజేస్తారు. కెమెరామెన్ చలపతో కృష్ణ 6 టీవీ నెల్లూరు. జగిత్యాల జిల్లా